కాకతీయుల వారసత్వం, చేతన ఉన్న పోరాటాల గడ్డ మన తొర్రూరు. కానీ నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో తొర్రూరు అభివృద్ధి ఆగిపోయింది. మన ఆత్మ గౌరవం కూడా దెబ్బతింటుంది. ఉక్కు పాలన బదులు ఉద్యమాలు ఓసి తల్లి నిన్ను గన్నదో ఓసారు కేసీఆర్. ఒకనాడు ఎర్రబెల్లి దయాకర్రావు కృషితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 100 కోట్లతో మన తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు. 720కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 185 కోట్లతో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. మిషన్ భగీరథ, కాకతీయ కింద 274 కోట్లతో తాగు, సాగునీరు, స్ట్రీట్ లైట్లు, ఇతర సుందరీకరణలకు దాదాపు 100 కోట్లు, కమ్యూనిటీ హాళ్లు, నూతన గ్రామ పంచాయతీలు, కుల సంఘ భవనాలు, ధార్మిక క్షేత్రాలకు 28 కోట్లు ఖర్చు పెట్టారు. విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించారు. మన మున్సిపాలిటీలో ఉన్న వేలాది మంది రైతులకు టంచన్గా కోట్ల రూపాయల రైతు బంధు, రైతు బీమా ఇచ్చారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, 20 మందికి దళిత బంధు, 10,000కు పైగా మన తొర్రూరు వాసులకు పింఛన్లు అందించిన ఘనత కేవలం బీఆర్ఎస్ కే దక్కింది. అంతేకాదు తొర్రూరు మున్సిపాలిటీని సుందరీకరించే మినీ ట్యాంక్ బండ్ను సైతం సాధించారు. కానీ గత 2 ఏళ్లుగా తొర్రూరులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. బీఆర్ఎస్ మంజూరు చేసిన నిధుల్ని సాధించడం చేత కావడం లేదు. కనీసంగా రోడ్ల గుంతలను పూడ్చడం లేదు. త్రాగునీరు, స్ట్రీట్ లైట్లు, మురుగు కాలువల శుద్ధి కూడా సరిగా చేయడం లేదు. ఇక ఆ పార్టీ కౌన్సిలర్లు గెలిచినా సాధించేదేమీ లేదు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుల్ని గెలిపించుకుందాం. మన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకుని తొర్రూరు మున్సిపాలిటీలో ప్రశ్నించి మరీ అభివృద్ధిని సాధించుకుందాం. ఓసారు కేసీఆర్.